గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు ప్రసాద్. నేను ఒక సీనియర్ వెల్నెస్ కోచ్. సో పిక్‌లో క్లియర్‌గా నా బిఫోర్ పిక్ మీరు క్లియర్‌గా చూడొచ్చు. అంటే ఈ కమిట్‌కి వచ్చిన తర్వాత నేను 5 మంత్స్‌లో ఆరోగ్యంగా నా ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ, మా కోచ్ సహాయంతో మంచి న్యూట్రిషన్ యాడ్ చేసుకొని 15 కేజీస్ బరువు తగ్గాను. ఎప్పుడైతే ఆరోగ్యంగా బరువు తగ్గానో, నేను ఇంతకుముందు సఫర్ అవుతున్న కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్, అంటే ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్, ఫీవర్ అటాక్ అవుతూ ఉండేది ఎవ్రీ మంత్. ఇంకా ఇది కాకుండా స్కిన్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడగలిగాను. సో ఈరోజు నేను మీకు తెలియజేయబోయే టాపిక్ ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలాగా. అంటే ఈ స్లైడ్లో హెల్తీగా ఎలా బరువు పెరగాలి, అండర్ వెయిట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి నేను క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందంటే, మన పేగులో, చిన్న పేగులో చూసుకాలనే ఉంటాయి. ఇవి వెల్లైస్ లాగా, మన ఫింగర్స్ లాగా ఉంటాయన్నమాట. ఇవి మనం తిన్న ఆహారంలోని పోషకాలని బాడీకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అంటే బాడీకి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా పంపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి ఇన్యాక్టివ్ అవుతాయో అక్కడే మన బాడీలో పోషకాహార లోపం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే పోషకాహార లోపం ఏర్పడుతుందో సెల్స్ అని ఇన్యాక్టివ్ అయ్యి, అంటే మజిల్స్ గ్రోత్ లేకుండా వాళ్ళు అండర్ వెయిట్లో, ఎక్కువ మంది అండర్ వెయిట్లో ఉంటారనమాట. సో దీనికి మనం డిఫరెన్స్ రీజన్స్ చెప్పొచ్చు. బట్ ఫస్ట్ రీజన్ వచ్చి ఫుడ్. ఎప్పుడైతే మనం తినే ఆహారంలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుందో అది మన బాడీలోని వెల్లెస్ని డ్యామేజ్ చేస్తుంది. తద్వారా మనకు డైజెషన్, జీర్ణ సంబంధిత వ్యాధులు రావడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీటిలో మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లం, అంటే ఇది కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ కాకుండా నెక్స్ట్ వచ్చే మేజర్ ప్రాబ్లం చెప్పాలంటే ఇక్కడ స్లైడ్లో చూడొచ్చు, సీలియాక్ డిసీజ్. సీలియాక్ డిసీజ్ అంటే ఇది గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. వాటిలో మేజర్గా ఉండేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ బై మిస్టేక్ హెల్తీ సెల్స్ మీద అటాక్ చేస్తుంది. అది హెయిర్ సెల్స్ కావచ్చు, జాయింట్ సెల్స్ కావచ్చు, హార్ట్ సెల్స్ కావచ్చు, కిడ్నీ సెల్స్ కావచ్చు. అంటే వాళ్ళు ఎక్కువగా స్కిన్కి సంబంధించిన ర్యాషెస్, మచ్చలు, అది చూడడానికి చాలా వికారంగా ఉంటుందన్నమాట. ఇంకా గౌటు, హెయిర్ ఫాల్, ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా అండర్ వెయిట్ రావడానికి రీజన్ ఏంటి. సో అండర్ వెయిట్లో ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం హెల్తీగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ హెల్తీగా మజిల్తో ఎలా గ్రో అవ్వాలి నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. దాన్నే మనం పర్సనలైజ్ ప్రోగ్రామ్ అంటాము. ఓకే, సో మీకు తెలియజేయడానికి ముందు నేను కొన్ని టెస్టిమోనియల్స్ నేను మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ నా రిజల్ట్స్ నేను బిఫోర్ చెప్పాను మీకు. నెక్స్ట్ వచ్చి మా వైఫ్ రిజల్ట్ ఇక్కడ స్లైడ్లో క్లియర్గా చూడొచ్చు. అంటే ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే పర్సనలైజ్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని ఉంటాయి. వాళ్ళ పర్సన్ బట్టి, వాళ్ళ హైట్, వెయిట్ని బట్టి, వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ని బట్టి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తారు. దీన్ని బట్టి రిజల్ట్స్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది, డిఫరెంట్ కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది అండర్ వెయిట్, కొంతమంది ఓవర్ వెయిట్, కొంతమంది మెడిసిన్ ఫీల్డ్ లైఫ్కి వస్తుంటారు. సో ఇలా వన్ ఆఫ్ ది రీజన్ నా రిజల్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చి మా వైఫ్, తను కూడా ఈ కమిటీకి వచ్చిన తర్వాత 13 కేజీలు వెయిట్ తగ్గి తను సఫర్ అవుతున్న స్పాండిలైటిస్, పీసీఓడి ప్రాబ్లం, మైగ్రేన్, హెడేక్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈ ప్రాబ్లం నుంచి బయటపడింది. ఇంకా వెయిట్ గెయిన్ అండ్ వాటి రిజల్ట్స్ కూడా చూడవచ్చు. నేను బిఫోర్ చెప్పాను కదా. సో అటువంటి ప్రాబ్లం నుంచి వాళ్ళ రిలేషన్ హెల్తీగా యాక్టివ్ చేసుకుని ఇలా మజిల్తో అతను గెయిన్ అయ్యాడు అనమాట. సో మీరు ప్రజెంట్ తెలుసుకోవాల్సింది మీ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఎంత గెయిన్ అవ్వాలి, మీ హైట్ వెయిట్ నాకు చెప్పారంటే నేను మీ పర్సనల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను. డిజైన్ చేసిన తర్వాత వీక్లీ మనం ఒక 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు వీక్లీ వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఎనర్జీ డే మొత్తం సస్టైనబుల్గా మెయింటైన్ చేయొచ్చు. వీటన్నిటికి సంబంధించి మన లైవ్నెస్ క్లబ్లో టెస్టిమోనియల్స్ కూడా మీరు చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి వెంటనే మీరు స్క్రీన్లో కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి. మా సెషన్ లైవ్లో ఉంది కాబట్టి ఎక్కడున్నా అటెండ్ అవ్వచ్చు. వెంటనే జూమ్ సెషన్ అటెండ్ అయ్యి 7 to 8 PM చూసి డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.